హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అను అజయ్ అఫీషియల్. ఈరోజు మన వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఇక్కడ సైడ్ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకోవడం వల్ల టెక్స్చర్ అంతా ఈవెన్గా ఉంటుంది. సేమ్గా కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని మధ్యలోకి సమానంగా కట్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి చిన్నగా ఉన్నా పర్వాలేదు. నేను ఇక్కడ నెయ్యిలో ఫ్రై చేస్తున్నానండి. మీ ఇష్టము, మీరు ఆయిల్లో కూడా ఫ్రై చేయొచ్చు. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెనక్కి తిప్పేసుకొని ఆ సైడ్ కూడా సేమ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి, తర్వాత ఇంకా కలర్ ఎక్కువ అవుతుంది. నాకైతే కొంచెం కలర్ ఎక్కువే వచ్చిందండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి నేను బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ని తీసుకున్నాను. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేరే బౌల్లోకి వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే గ్లాస్తో కొంచెం తక్కువగా నేను బెల్లం తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. ఆ గ్లాస్తో ఫుల్గా వాటర్ తీసుకున్నాను. ఈ బెల్లం పాకాన్ని ఇలా చేత్తో పట్టుకుని చూస్తే లైట్ తీగలాగా రావాలి. తర్వాత ఈ బెల్లం పాకంలోకి ఇలాచీని నేను ఒక 5 వేసుకుంటున్నానండి. మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం పాకంలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. హాఫ్ కప్తో కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. మనం పోసిన పాలన్నీ ఇంకిపోయాక ఇలా ఉంటుందండి టెక్స్చర్. మనం ఇలా మెదుపుతూ తిప్పుకోవాలి. మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. మీకు నచ్చిందా? అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.